రాకడదేనా? రాకడదేనా? ఆ రాకడ సమయంలో 7వ దూత ఉన్నాడు. వినండి, దేవుని బూర, కడబూర, 7వ ముద్ర, ఇవన్నీ కూడా 7వ దూతలో నుండే ప్రకటింపబడ్డాయని మనం నమ్ముతున్నాం. నిజమేనా? ఇది 100%. గమనించండి, ఇక్కడ కొంచెం అన్యాయం చేసిన వాళ్ళం అవుతామేమో మనం. ఎవరికి అంటే ప్రవక్త గారి కాలంలో ఉన్న మన సహోదరులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామేమో. ఎందుకు అంటే అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళకి అన్యాయం అవుతుంది. అది బోధింపబడ్డప్పుడు వాళ్ళు లేవడం లేదు, సజీవులు మార్పు చెందడం లేదంటే ఇప్పుడే మార్పు చెందుతాము, ఇప్పుడే మనం లేపబడతాము అంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళమే. అది ఆ రోజు జరగకుండా నీ దగ్గరికి ఎలా వస్తుంది సోదరుడా? కరెక్టేనా? అది ఆ రోజు జరగకుండా, ఆ రోజు సంఘాన్ని లేపకుండా, ఆ రోజు సంఘాన్ని మార్పు చెందించకుండా, ఆ రోజు మృతులపురం జరగకుండా ఈ రోజు ఎలా జరుగుతుంది? ఎందుకంటున్నానంటే ఆ రోజు బూర ఊదబడింది. లేకపోతే ఈ కాలంలో ఎవరైనా బూర ఊదుతున్నారా? మీరు చెప్పండి. 7వ ముద్ర ఎవరైనా తెలుస్తున్నారా? లేక దేవుని బూర ఎవరైనా కడబూర ఊదుతున్నారా? ఏ దేశంలోనైనా ప్రజెంట్ ఆ టైంలో మృతుల పునరుద్ధరణ జరగాలి. మరి ఎక్కడైనా కనుక మీకు తెలిసినటువంటి సమాచారం ఉంటే తెలియజేయండి. అవునా, దాన్ని ఆలోచిద్దాం. కానీ నాకైతే అది 7వ దూతలోనే జరిగింది. ఏమి జరిగింది? కడబూర ఆయన్నే ఊదాడు. ఆమెనేనా? లేక కడపటి ముద్ర ఆయన ఉన్నప్పుడే తెరవబడింది. లేకపోతే దేవుని బూర అప్పుడే మోగింది. ఈ 63కు 25కు ఇంచుమించు 37, 25 ఎన్ని సంవత్సరాలు? 37, 25, 50, 62. ఓకే, ఈ 62లో ఈ టైంలో మృతుల పునరుద్ధానము జరిగించడానికి వచ్చే కడబూర ఎవరు ఊదుతున్నారు? ఎక్కడ వినబడుతుంది? ఒకవేళ పలానా చోట ఊదబడుతుందని ఒక సిద్ధాంతం తయారైతే దానికి మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో కానీ నేనైతే దానికి అంగీకరించాను. ఎందుకంటే నా ప్రవక్త ఉన్నప్పుడే జరగాలి. అందుకే ఇక్కడ రాయబడింది 7వ దూత అదే సమయంలో కడపటి దూత తన వర్తమానం ఇచ్చును, మరియు కడపటి ముద్రయు తెరవబడును, కడపటి బూరం రోగును, మరి విమోచకుడు తన సంఘమును రక్తంతో కడుగబడిన తాను విమోచించిన స్వాస్థ్యమును. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మృతుల పునరుద్ధానం అనేది సజీవుల మార్పు లేక ఎత్తబోటు అనే ఈ పదజాలాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాలు 7వ దూత ఉన్నప్పుడే జరగాలి అనే దానిని నా సొంతంగా నేను చెప్పడం లేదు, కానీ ప్రవక్త గారు తానే చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను. ఏ సొంత అనువాదం ఏమి ఇక్కడ? ఒకవేళ బయలుపాటు మనకు లేకపోవచ్చు, ప్రార్థన చేద్దాం. ఓకేనా అండి? కానీ ఇక్కడ నాకు చిన్న సహాయం చేయండి. ఏంటంటే ఈ ప్రవక్త గారు చెప్పిన ఈ కొటేషన్ బట్టి లేక 67 అనుకుంటాను, 56 అనుకుంటాను, అక్కడ కూడా అదే ఉంది. అవునా? ఈ కొటేషన్స్ ప్రవక్త గారు చెప్పిన దాన్ని బట్టి ప్రవక్త 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే రాకడ జరగాలి, పునరుద్ధానం జరగాలి, ఎత్తబడి జరగాలి అనేది జరిగిందని నేను గ్రహించిన రెవల్యూషన్ను ఈ మేఘముల యొక్క ప్రత్యక్షత అనే ఈ సమయంలో దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభునామానికి మహిమ కలుగునగా. దీని వెనక ప్రశ్నలు జవాబులు తర్వాత దేవుడు మనకు అర్థం చేస్తాడు. అన్ని విషయాలు ఒకేసారి బయలుపడి కాకపోవచ్చు. సరే, మంచిగా ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఒక విషయం అయితే మనకు క్లియర్ చేయబడింది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం దేవుని కృపను బట్టి. ఇది పునరుద్ధాన సూచన అని నేను మీకు చెప్పాను. ఇది పునరుద్ధాన సూచన ఎలా అవుతుంది అనే దానికోసము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం చదువుకున్న వచ్చిన భాగం ఉంది కదా, దాన్ని మరొకసారి చదువు. చాలండి. ఇక్కడ గమనించండి,
మృతుల పునరుద్ధానము మేఘములో వచ్చినప్పుడు జరగకూడదు అని ఎవరైనా అనుకుంటే అక్కడ ఈ 7 దూతలు ఉండకూడదు. కరెక్టేనా అండి? ఒకవేళ 7 దూతలు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఈ 7 దూతలు ఎవరు? గత సంఘకాలాల్లో వర్తమానమును బోధించి చనిపోయినటువంటి దైవజనులేనా? వర్తమానికులేనా? అంటున్నారా? వర్తమానికులేనా? వర్తమానికులు మేఘంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకవేళ చనిపోయిన వర్తమానికులు మేఘంలో వచ్చి కనబడుతున్నారంటే దాని అర్థం ఏంటి? పౌలు గారు చనిపోయాడు, ఎలా మేఘంలోకి వచ్చాడు? ఏం జరిగితే వచ్చాడు అక్కడికి? అక్కడ పునరుద్ధానం జరిగితేనే సాధ్యం, వేరే కార్యం లేదు చనిపోయిన వాళ్ళకు. కాబట్టి 7 దూతలు ఎప్పుడైతే మేఘములో కనబడుతున్నారు ప్రవక్త అంటే యేసు ప్రభు చెప్పాడు, పౌలు గారు కూడా చెప్పాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి 2వ పత్రిక 2:6-10 రాయబడింది, యేసుక్రీస్తు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా మధ్యాకాశములో కనబడతాడని. ఎవరి దూతలు? ఆయన ప్రభావమును కనపరిచే దూతలు ఎవరంటే 7 వర్తమానికులు. మత్తయి సువార్తలో యేసు ప్రభు తానే చెప్తున్నాడు దూతలతో కూడా వస్తాడని. దూతలు ఎప్పుడైతే కనబడుతున్నారో సహోదరులారా, అది పునరుద్ధానమే.